नमः पार्वती पतये नमः पार्वती पतये जय श्री राम जय श्री राम भारत माता के भारत माता के गौ माता के जय भवानी ఈ ర్యాలీని ముగించుకొని తిరిగి ఇదే చోటుకు వచ్చి ప్రతి ఒక్కరూ దయచేసి జై శ్రీరామ్ बोलो शिवराज महाराज की बोलो शिवाजी महाराज की बोलो शिवराज महाराज की जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय शिवाजी నా శివాజీ కథ నమ పార్వతీ హర హర మహాదేవ రెడీనా బాబు జెండా తమ్ముడు ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవానీ జై శివాజీ మన పొలంనేరులో ఈ మహానుభావుడి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని 2వ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. దానికి మన పొలంనేరులో ఉన్న హిందువులందరూ ఇలా పెద్దలందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తున్నాము. నా కోరిక ఒకటేనండి, మేము ఎందుకు కష్టపడుతున్నామంటే ప్రతి తల్లి ఒక శివాజీ మహారాజ్ తయారు చేసింది. ఆయన బిడ్డల్ని సంభాజీ మహారాజ్ తయారు చేశాడు. వాళ్ళ వారసత్వము మన ప్రతి ఒక్క హిందూ బిడ్డలను వచ్చింది. దానికి కారణం ఒక తల్లి, ఒక స్త్రీమూర్తి. అలా ప్రతి తల్లి, ప్రతి స్త్రీమూర్తి తమ బిడ్డలను, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఎవరైనా సరే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో పెంచండి, వాళ్ళలాగా తయారవ్వాలి. దానికోసమే మా ఈ ప్రయత్నము. వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా ఇది ఈరోజు చేసుకుంటూ రేపటి తరాన్ని మన వారసులకి అందించాలి, తయారు చేయాలని ఒకే ఒక తపన. ఇప్పుడు మన పిల్లలు చెడుదోవులు పట్టిపోతున్నారు, వ్యసన పరులు అయిపోతున్నారు. దయచేసి ప్రతి తల్లి ఇందులో భాగస్వామ్యం చేయండి. మేము ఇక్కడ మురుగేష్, ప్రవీణ్, రాజేష్ గారు, మన శ్రీనివాస్ గారు ఇలా ఒక 5-6 మంది మాత్రమే 1000 పవర్లు 10 రోజులుగా కష్టపడి పోరాడి ఇలాంటి వాళ్ళ పెద్దల సహకారంతో చేస్తున్నాం. సర్వన్న గారు, వంశీ గారు ఇట్లా వీళ్ళ సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి మీరు కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఇలాంటి కార్యక్రమాలను తీసుకొస్తే, భారతదేశం సనాతన ధర్మానికి పుట్టింది భారతదేశం. మనం ఈ దేశంలో పుట్టడం, ఈ నేల మీద పుట్టడం మనం చేసుకున్న పూర్వజన సుకృతం. పోతే మళ్ళీ రాదు, ఉన్నప్పుడే కాపాడుకోండి. రేపటి తరం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళ జయంతులు చేయాలి. వాళ్ళని స్ఫూర్తిగా మన పిల్లలకు వాళ్ళ స్ఫూర్తి నేర్పించాలి. పుట్టినప్పుడే పొట్టు పెట్టమని నేర్పించండి, బిడ్డలకి గుడికి పంపించండి. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పండి. ప్రతి ఒక్కరు మారుతారు, చేరుతారు. మన భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మ వారసులుగా కాపాడుకుందాం. జై భవానీ, వీరశివాజీ. అలాగే ఒక నిమిషం అండి, ఇక్కడ మీడియా మిత్రులు కానీ మాకు వారం రోజులుగా మాకు చాలా పూర్తి సహకారం ఇస్తూ ఉన్నారు. నిన్న పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు, అందరికీ ఇచ్చి మాకు మంచి స్ఫూర్తిని ఇచ్చారు. పోలీసులు కూడా వాళ్ళకి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీడియా మిత్రులు కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటాం. ఇక్కడికి వచ్చిన ప్రతి హిందూ బంధువుకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఇట్లు మీ భవదీయ మురుగేష్, హిందూ చైతన్య వేదిక ప్రెసిడెంట్ అండి. జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం మన పొలంనేరు నియోజకవర్గంలో మురుగేష్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి రాత్రింబగులు కష్టపడి ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతిని ఇంత రంగరంగ వైభవంగా చేస్తున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళ బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబ సభ్యులందరూ, హిందువులందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు చేసుకుంటున్నా. ముఖ్యంగా మనము ఒక విషయం తెలుసుకోవాలా, మన భారతదేశంలో
హిందువుల దేవాలయాలు కావచ్చు, హిందుత్వాన్ని కానీ మొట్టమొదటి కాపాడిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఛత్రపతి శివాజీ గారు అనేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఈరోజు ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆయన ఛత్రపతి శివాజీ హిందువులకి ఎంత పోరాటం చేశాడో, రాత్రింబగళ్ళు ఆయన జీవితాన్ని హిందువులకి అంకితం చేసినాడు. కావున అటువంటి గొప్ప వ్యక్తికి తండ్రిని మించిన తనయుడుగా ఛత్రపతి సంభాజీ గారు కూడా చాలా మన భారతదేశానికి చాలా సేవలు చేసినారు. ఆయన కూడా తెలుసుకోవాలా. నేను మీ అందరికీ, హిందువులందరికీ, భారతదేశం అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఛత్రపతి శివాజీ గారిని మనం ఏ విధంగా గుర్తించి ఆయనకు గౌరవం ఇస్తున్నామో అదేవిధంగా ఆయన కుమారుడైన ఛత్రపతి సంభాజీ గారిని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించి ఆయన సేవలను గుర్తించి ఆయన్ని కూడా మనము ఒక జయంతిని ఒక రంగరంగ వైభవంగా చేసిన బాధ్యత ప్రతి ఒక్క హిందువులు కూడా ఉందనేసి కూడా నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఒకటే మాట చెప్తా, ఈ ప్రపంచంలోనే ఎక్కడ 4 పాదాల పైన ఉండే ధర్మం ఏకైక ధర్మం అదే సనాతన ధర్మం అనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. కావున సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుడిగా ఉంది. మన అధ్యక్షుడైన మురుగేష్ చిన్న వయసు అయినా ఒక మాట చెప్పాడు, ప్రతి తల్లి కూడా వాళ్ళ బిడ్డల్ని మనం ఒక ఛత్రపతి శివాజీ మాదిరి సంభాజీ మాదిరి తయారు చేసి భారతదేశానికి ఉపయోగానికి వాళ్ళు తోడు ఇంత అంత అవసరం ఉంది. కావున ప్రతి తల్లి కూడా ఇది గుర్తించి వాళ్ళ బిడ్డలు కూడా దీంట్లో ఒక కలిసిమెలిసి వీళ్ళతో అందరూ ఉండేటట్టు కూడా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క తల్లికి కూడా ఉందని వేడుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన వీళ్ళ మురుగేష్ వాళ్ళ మిత్ర బృందానికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హిందువులందరూ నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ప్రతి ఒక్క హిందువు కూడా ఒక లెజెండ్గా ఉండాలనేసి నేను ఆది పరాశక్తి భవానికి పాదాలకి వేడుకుంటూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ నా జీవితం ప్రజాసేవకే అంకితం, సనాతన ధర్మంకే అంకితం అనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గణేష్ సార్. మాకు లోకల్ కాదు, బట్ ఇది మాకు పల్మేరు ఎట్లయిపోయిందంటే పుట్టిల్లో అని చెప్పేసి మాకు ఉత్తర పుట్టిల్లాగా అట్లయింది. ముళబాగులో మేమున్నా కూడా ప్రతి నెల ఏదో ప్రోగ్రామ్కి అందులో అందరూ పిలుస్తూ ఉంటారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మహానుభావుడు, ఆయన గురించి చెప్పాలన్నా కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనోళ్ళు ఇప్పుడు అన్నోళ్ళు మురుగేష్ అని చెప్పినట్ల ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్లో ఫ్యామిలీస్ వీళ్ళంతా అంటే అక్కోళ్ళు అన్నోళ్ళు అంతా ఎట్లా ఇచ్చేయాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిల్లల్ని చాలా తాతగా తయారైన దానికి నేను ఆకుల గజేంద్ర మాటిస్తున్నాడు. ఖచ్చితంగా Jai